పెట్టారో బ్యాంకుల్లో వాటిని విడిపించేస్తాను, మొత్తం టోటల్గా ఎంత అయితే ఉందో మొత్తాన్ని మాఫీ చేసి మీ ఇళ్ళకి పంపిస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు 2014లో కూడా. ఆదాయాలు కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని రకరకాల నిబంధనలు పెట్టి ఏ రకంగా ఎగ్గొట్టాలి అని చెప్పి చూశారు తప్పితే ఏ రోజు కూడా ఎంతమందికి ఇంకా మెరుగుగా బెనిఫిట్ చేయాలి అనేటువంటి ఆలోచన ఏ రోజు కూడా చేయలేదు. సో ఏ పథకం తీసుకున్నా ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఏ రకంగా కట్టింగ్లు చేయాలి అని చెప్పి మాత్రమే చూస్తాడు తప్పితే 10 మందికి అధికంగా ఏ రకంగా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఏ రోజు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. మరి గతంలో మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ పథకాన్ని తీసుకున్నా కూడా చాలా లిబరల్గా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రూపాయి కూడా లంచం లేకుండా ఖచ్చితంగా పథకాలు అందాలి, అది కూడా ఇళ్ల వద్దకే తీసుకెళ్ళి అందించాలి అని చెప్పి అవేళ వాలంటీర్ వ్యవస్థతో ఎంచి ఎక్కడెక్కడ ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళని మళ్ళీ పట్టుకుని మరి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమం చేసేవారు. వాలంటీర్లు ఆఖరికి ఎక్కడో హైదరాబాద్లోనూ లేకపోతే ఇంకో చోట ఉంటే కూడా అక్కడ కోవిడ్ సమయంలో కూడా ఎక్కడున్నారో ఎత్తికి పట్టుకుని మరి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించే ప్రయత్నం చేసేవారు. ఈవేళ దానికి భిన్నంగా మళ్ళీ ఇంకొకసారి గతంలో ఏ రకంగా అయితే జన్మభూమి కమిటీల పేరు చెప్పి కులాలను ఎంచుతారు, పార్టీలు ఎంచుతారు, రాజకీయాలు వర్గాలు అన్ని చూసుకుని వాళ్ళ అనుయాయులకి మాత్రమే మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇవాళ మళ్ళీ మరొకసారి అదే రకమైనటువంటి కార్యక్రమానికి తెరలేపారు ఈ ప్రభుత్వం. అందుగురించే ఏ రకంగా రేషన్ కార్డులను ఎత్తేయాలి, ఏ రకంగా ఏ పథకానికి ఎన్ని రకాలుగా ఆంక్షలు పెట్టాలి, నిబంధనలు పెట్టాలి, ఆ రకంగా తగ్గించుకోవాలి అనేటువంటి ఆ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకోవాలనేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. బట్ డెఫినెట్గా ఇవన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి, ప్రజలు చూస్తూ ఉంటారు. సరైనటువంటి సమయం వచ్చినప్పుడు దానికి సరైనటువంటి సమాధానం చెప్పేటటువంటి కార్యక్రమం జరుగుతుంది.